గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము జాబ్ సీకర్స్ వీసా గురించి తెలుసుకుందాము. జాబ్ సీకర్స్ వీసా అనేది యూరోప్లో ఏ కంట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి కావాల్సిన సివి స్టాండర్డ్స్ ఏంటి, ఆ సివిస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూరోపా సివి అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా ఈ వీడియోలో చూపెడతాను. చాలామంది అడుగుతున్నారు సివిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు సివి క్రియేట్ చేసి ఇస్తారా అని అడుగుతున్నారనమాట. నేను సీవీ క్రియేట్ చేసి ఇవ్వను, సీవీని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్పిస్తాను. మీరు నేర్చుకొని మీరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ let's know about what exactly is job seekers visa and which countries are providing job seekers visa and what are the requirements in this video. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సీకర్స్ వీసా అంటే ఏంటి అని దాని గురించి కొంచెం తెలుసుకుందాము. జాబ్ సీకర్స్ వీసా అంటే మనం ఒక కంట్రీకి వెళ్ళి జాబ్ వెతుక్కోవడానికి అప్లికేషన్ పెడుతున్నట్టు, వీసా అడుగుతున్నట్టు అనమాట. సో బేసిక్లీ జాబ్ ఆఫర్ అవసరం లేదు దానికి, కానీ దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉన్నాయి. మేము ఈ కంట్రీకి వచ్చి జాబ్ వెతుక్కుంటాము, జాబ్ దొరికినట్లయితే మేము వీసా కన్వర్ట్ చేసుకొని వర్క్ పర్మిట్కి ఇక్కడే ఉంటాము, జాబ్ దొరకని పక్షంలో మేము రిటర్న్ వెళ్ళిపోతాము ఇండియాకి అన్నట్టు జాబ్ సీకర్స్ వీసా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద జాబ్ సీకర్స్ వీసా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. కానీ బేసిక్లీ డిపెండింగ్ అపాన్ ద కంట్రీ 3 to 12 months వరకు జాబ్ సీకర్స్ వీసా ఇవ్వచ్చు. కొన్ని సర్కమ్స్టాన్సెస్లో జర్మనీ ఉంది, వాళ్ళు అప్ టు 18 months వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, కీ అడ్వాంటేజెస్ చూడండి జాబ్ సీకర్స్ వీసాకి. ఇది ఫ్లెక్సిబుల్ చాలా, అంటే టైమ్ టు సర్చ్ వితౌట్ ప్రీ ఎగ్జిస్టింగ్ జాబ్ ఆఫర్. మనకి జాబ్ ఆఫర్ లేకుండానే మనం వెళ్ళి జాబ్ సెర్చ్ చేసుకోవడానికి మనకి టైం ఉంటుందన్నమాట, సర్టన్ టైం ఉంటుందన్నమాట. 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 1 year కావచ్చు, 18 months కావచ్చు. ఓకే, ట్రాన్సిషన్ కన్వర్ట్స్ టు వర్క్ రెసిడెన్స్ వీసాస్ అపాన్ ఎంప్లాయ్మెంట్. ఒకసారి మనకు వర్క్ కానీ దొరికితే దాన్ని ఆ స్టేటస్ని మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. జాబ్ సీకర్స్ నుండి వర్క్ పర్మిట్కి చేంజ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఏంటంటే పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవచ్చు, అలాగే సిటిజన్షిప్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, జర్మనీ, ఆస్ట్రియాలో 2 to 5 years లోపల మనము పిఆర్ తెచ్చుకోవచ్చు. కానీ దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు అడగొచ్చు 2 yearsలోనే చేసుకోవచ్చు అంటే, ఎస్ డెఫినెట్గా చేసుకోవచ్చు, కాకపోతే దానికి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు ఆ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే కనుక మీకు 2 yearsలోనే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వై ఇండియన్స్ చూస్ జాబ్ సీకర్స్ వీసాస్. మనం ఎందుకు జాబ్ సీకర్స్ వీసా అని చూసుకుంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి జాబ్ ఆఫర్ అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే సింప్లిఫైడ్ పాత్వే టు పిఆర్. మనకు క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ కనుక ఉండి మనం జాబ్ సీకర్స్ వీసా తీసుకొని వెళ్తే అక్కడ జాబ్ సంపాదించి మనం ఈజీగా పర్మనెంట్ రెసిడెంట్గా మారిపోవచ్చు అనమాట. ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మల్టిపుల్ జాబ్ ఆప్షన్స్, అంటే మనం ఒకటే జాబ్లో కాకుండా మల్టిపుల్ జాబ్స్లో మనం ట్రై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో ఉన్నారనుకోండి, ఒక జావా మీద వర్క్ చేశారు, మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీకు ఇంకా మిగతా లాంగ్వేజెస్ కూడా వచ్చుంటే వాటి మీద కూడా మీరు అప్లై చేసుకుని స్విచ్ అవ్వచ్చు అనమాట. సో అదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగా మోర్ ఎఫోర్డబుల్ అండ్ లెస్ రిస్కీ దాన్ స్టూడెంట్ వీసాస్ అనమాట. అంటే ఇక్కడ స్టూడెంట్ వీసాస్ అంటే చాలా పేపర్ వర్క్ ఉంటుంది, ఫీజులు ముందే కట్టేయాలి యూనివర్సిటీకి, తర్వాత బోర్డింగు, లాడ్జింగు, ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి కదా. ఇక్కడైతే మనం జస్ట్ ఉండడానికి మన దగ్గర డబ్బులు ఉంటే చాలన్నమాట. ఓకే, జాబ్ సీకర్స్ వీసా కంట్రీస్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ ఇన్ 2025. సో ఇది మనకు డిసెంబర్లో, లాస్ట్ ఎండ్ ఆఫ్ డిసెంబర్లో పెట్టారనమాట. ఓకే, జర్మనీ చూద్దాం. ఫస్ట్ జర్మనీ ఇచ్చారు. వీసా నేమ్ జర్మన్ జాబ్ సీకర్స్ వీసా, డ్యూరేషన్ 6 to 18 months డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అనమాట. మీకు ఫస్ట్ 6 months ఇస్తారు, తర్వాత మీరు ప్రోగ్రెస్ చూపెడితే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారనమాట. ఓకే, ఎలిజిబిలిటీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, స్టెమ్స్లో ఉంటే ప్రిఫరబుల్ అనమాట. స్టెమ్ అంటే తెలుసు కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. వీటిలో ఉంటే
ప్రిఫర్ చేస్తారు. ఆర్ బిజినెస్లో ఉంటే కూడా MBA అలాంటివి చేసి ఉంటే కూడా ప్రిఫర్ చేస్తారనమాట. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రికమెండెడ్. నన్ను అడిగితే రికమెండెడ్ కాదు, ఇది మస్ట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే అబ్రాడ్కి, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్కి రావాలి అనుకుంటే 5 years మినిమం ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. దానికన్నా తక్కువ ఉంటే అసలు CVలు కూడా వీళ్ళు కన్సిడర్ చేయరు. సో మినిమం 5 years ఉండేటట్టు చూసుకోండి. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ 5,600 euros. ఈ అమౌంట్ ఏంటంటే మీరు అక్కడ ఉండడానికి, మీ అకామిడేషన్కి, మీ ఫుడ్కి, జాబ్ దొరకని పక్షంలో ఈ డ్యూరేషన్లో మీరు సర్వైవ్ అవ్వగలరు అని ఆ అమౌంట్ చూపెట్టాలన్నమాట. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే, పాత్వే చూపెడుతున్నటువంటి వయా బ్లూ కార్డ్ ఆర్ వర్క్ పర్మిట్. అంటే మీకు ఒకసారి వర్క్ వస్తే అక్కడ జాబ్ సీకర్స్ వీసా మీద అక్కడికి వెళ్ళి మీరు జాబ్ సంపాదిస్తే మీరు ఇమీడియట్గా దాన్ని బ్లూ కార్డ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రియా. రైట్, ఆస్ట్రియాలో జాబ్ సీకర్స్ వీసా, ఇది కూడా 6 months ఇస్తున్నారు వీళ్ళు. ఎలిజిబిలిటీ ఇది పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ అనమాట. సో 100 points ఉంటాయి. 100 pointsలో 70+ points వస్తే మీరు ఎలిజిబుల్ అనమాట. అందులో ఏమేమి ఉంటాయంటే క్వాలిఫికేషన్స్కి కొన్ని పాయింట్స్, ఎక్స్పీరియన్స్కి కొన్ని పాయింట్స్, లాంగ్వేజ్ స్కిల్స్కి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. లాంగ్వేజ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎప్పుడైతే మనం లాంగ్వేజ్ స్కిల్స్ అని మాట్లాడతామో చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, భయపడతారనమాట. మీరు ఎప్పుడైతే లాంగ్వేజ్ స్కిల్స్ అన్నప్పుడు భయపడతారో మీకు చాలా కష్టం. మీరు యూరోప్కి వచ్చి సర్వైవ్ అవ్వాలనుకుంటే మాత్రం చాలా కష్టం. చాలా రేర్గా ఈ మధ్య చాలా రేర్గా కొన్ని కంపెనీస్ మాత్రమే ఓన్లీ ఇంగ్లీష్ని కన్సిడర్ చేస్తున్నాయి. కాకపోతే ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా, యూరోప్లో ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా, UK నుండి US నుండి వచ్చిన కంపెనీస్ కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ డెఫినెట్గా అడుగుతున్నారనమాట. సో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ త్రూఅవుట్ ది యూరప్. PR పాత్వే వచ్చేసి రెడ్ కార్డ్ అని ఉంటుంది ఆఫ్టర్ సెక్యూరింగ్ ఏ జాబ్. ఓకే, వర్క్ పర్మిట్ లాగా, సిమిలర్ టు వర్క్ పర్మిట్. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు, బట్ ఇట్స్ నథింగ్ బట్ వర్క్ పర్మిట్. వీళ్ళు ఏమంటున్నారంటే ఆస్ట్రియా ఈజ్ ఐడియల్ ఫర్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎస్పెషలీ ఇన్ IT, ఫైనాన్స్ అండ్ మసాజ్ జాబ్స్ అంటున్నారు. I don't know what exactly it means, but just consider IT and finance for now. Okay, నెక్స్ట్ వచ్చేసి స్వీడన్. ఓకే, స్వీడన్ జాబ్ సీకర్స్ వీసా 3 to 9 months ఇస్తున్నారు వీళ్ళు. అడ్వాన్స్ డిగ్రీ, మాస్టర్స్ ఆర్ హయ్యర్ కావాలంటున్నారు. సఫిషియంట్ ఫండ్స్ ఫర్ స్టే, అంటే ఆ 3 to 9 months కావాల్సిన సఫిషియంట్ ఫండ్స్ మీ దగ్గర ఉండాలి. వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ దే ఆస్కింగ్ ఫర్. అండ్ ఎస్, అపాన్ జాబ్ ఆఫర్ వర్క్ వీసా కన్వర్షన్ చేసుకోవచ్చు. Okay, Sweden introduced this visa in 2022 and continues to welcome skilled professionals, especially in tech, sustainability and life sciences. Okay, ఈ స్ట్రీమ్స్లో ఎవరన్నా క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్ ఉంటే మీరు స్వీడన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోర్చుగల్. ఓకే, పోర్చుగల్ జాబ్ సీకర్స్ వీసా 120 daysకి ఇస్తారు, ప్లస్ 60 days ఎక్స్టెండబుల్ అనమాట. ఓకే, ఎలిజిబిలిటీ చూడండి. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అప్రాక్సిమేట్లీ 2,800, అంటే రఫ్లీ 3,000 euros మీరు బ్యాంక్లో చూపెట్టాల్సి వస్తుంది. మీ అకామిడేషన్కి, మీ ఎక్స్పెన్సెస్కి, ఫుడ్కి అంతా. రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపెట్టాల్సి వస్తుంది, ఆర్ ఫండ్స్ చూపెట్టాల్సి వస్తుంది. అంటే ఫ్లైట్ టికెట్ అయినా చూపెట్టవచ్చు, దానికి కావాల్సిన ఈక్వలెంట్ అమౌంట్ అయినా మీరు చూపెట్టవచ్చు. క్రిమినల్ రికార్డు ఉండకూడదు. PR చూడండి, త్రూ రెసిడెన్స్ పర్మిట్ అనమాట. ఆఫ్టర్ జాబ్, అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు TRC అనే కార్డు ఉంటుంది ఇక్కడ, దానికి కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, పోలాండ్ అనమాట. పోలాండ్లో నేషనల్ వీసా టైప్ D, షెంగన్ వీసా జాబ్ సీకర్స్ 6 months వరకు ఇస్తారు. దీనికి కావాల్సింది యూనివర్సిటీ డిగ్రీ, ప్రూఫ్ ఆఫ్ సఫిషియంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండటరీ ఫర్ ఎనీ కంట్రీ. ఓకే, జాబ్ సీకర్స్ వీసా ఇది కూడా మ్యాండేటరీ ఫర్ ఎనీ కంట్రీ. మీరు ఫండ్స్ డెఫినెట్గా ప్రతి కంట్రీకి, ఏ కంట్రీకి అప్లై చేసుకున్నా కానీ ఫండ్స్ మాత్రం మీరు చూపెట్టాలి. హెల్త్ ఇన్సూరెన్స్ చూపెట్టాలి. ఎక్స్టర్నల్, అదే కాకుండా వీళ్ళు
ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ కూడా అడుగుతున్నారు పోలాండ్ వాళ్ళు. ఓకే, ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ అంటే మీరు హోటల్ బుకింగ్ చేసినట్టు లేదా బిఎన్బి బుక్ చేసినట్టు చూపెట్టాల్సి వస్తుంది. ఓకే, పిఆర్ పాత్వే ఎస్ ఉంది త్రూ టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్ ఆఫ్టర్ ది జాబ్. ఓకే, Poland has a growing labor market in IT, construction, manufacturing, logistics. Indian professionals are increasingly interested in job search in Poland. Many companies are offering Poland job seekers visa support and eventual PR pathways. ఓకే, ఈ సెక్టర్లో ఐటీలో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, లాజిస్టిక్స్లో కానీ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ వీసా. నెక్స్ట్ వన్ వచ్చేసి బెలరూస్ జాబ్ సీకర్స్ వీసా అనమాట. ఇది జనరల్ వర్క్ వీసా ఫ్రేమ్వర్క్ కింద వీళ్ళు జాబ్ సీకర్స్ వీసా ప్రొవైడ్ చేస్తున్నారు. టిపికలీ ఇష్యూడ్ ఫర్ 90 days, 90 రోజులు మాత్రమే ఇస్తున్నారు విత్ పొటెన్షియల్ ఎక్స్టెన్షన్. అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ఎక్స్టెండింగ్ ఆల్సో. ఓకే, వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ ఇంటెంట్ ఆర్ జాబ్ సీకింగ్ డిక్లరేషన్. సో ఇక్కడ కొంచెం మిగతా కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ కొంచెం స్లైట్లీ డిఫరెంట్గా ఉంది. వీళ్ళు ఏం అడుగుతున్నారంటే వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ ఇంటెంట్ అంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ సెక్యూర్ చేసుకున్నట్టు మీ దగ్గర ఏదైనా ప్రూఫ్, లేదా జాబ్ సీకింగ్ డిక్లరేషన్ అంటే మీరు కవరింగ్ లెటర్లో జాబ్ సీకింగ్ డిక్లరేషన్ అంటే నేను జాబ్కి వెళ్తున్నాను, సెర్చ్ చేయడానికి వెళ్తున్నాను, హంటింగ్కి వెళ్తున్నాను, దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషను నా దగ్గర ఉన్నాయి, బెలరూస్లో ఉండే ఈ పొజిషన్స్కి నేను చాలా సూటబుల్, నా స్కిల్ సెట్ అని చెప్పేసి మీరు లెటర్ రాయాల్సి వస్తుంది, మోటివేషన్ లెటర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్విటేషన్ లెటర్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ ఇంటెంట్ ఇన్ జాబ్ సర్చింగ్. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా ఏమడుగుతున్నారంటే ప్రూఫ్ ఎంప్లాయర్ దగ్గర నుండి మీరు ఆల్రెడీ ఒక ఎంప్లాయర్ని ఫైండ్ అవుట్ చేసి ఉంటే, మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయి ఉంటే మీరు ఎంప్లాయర్ దగ్గర నుండి ఒక లెటర్ ఏదైనా చూపెడితే చాలు అంటున్నారు, మీకు జాబ్ ఆఫర్ ఇచ్చినట్టు. ఓకే, లేదా ప్రూఫ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ జాబ్ సర్చింగ్. దిస్ ఈజ్ సిమిలర్ టు ఎగ్జాక్ట్లీ దిస్ జాబ్ సీకింగ్ డిక్లరేషన్ అనమాట. ఓకే, క్లీన్ క్రిమినల్ రికార్డు, పిఆర్ పాత్వే కూడా ఉంది, లాంగ్ టర్మ్ వర్క్ పర్మిట్ అండ్ రెసిడెన్స్ త్రూ అనమాట. ఓకే, though less commonly pursued, Belarus offers job opportunities in manufacturing, agriculture, IT and education. గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్స్ ఇక్కడ డిమాండింగ్లో ఉన్నాయి. ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ లో and visa processing is relatively fast, although Russian language skills are often beneficial. ఇదంతా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు, ఒకవేళ మీరు ఇక్కడ నోటీస్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ అడగలేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ అడగలేదు. వీళ్ళు జస్ట్ మీ ఇంటెంట్ అడుగుతున్నారు అనమాట. మీరు బెలరూస్కి వచ్చి ఏ సెక్టర్లో జాబ్ సంపాదించగలరు. ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ ఉంటే అది మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్ లాగా కన్సిడర్ చేయొచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ అడగట్లేదు. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్స్లో మీకు ఎక్స్పీరియన్స్. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ చాలా వ్యాస్ట్గా, హ్యూజ్గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడో చాలా తొందరలోనే జాబ్లో జాయిన్ అయిపోయి తక్కువ ఎడ్యుకేషన్తో జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వీసాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హంగరీ జాబ్ సర్చ్ ఆర్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ రెసిడెన్స్ పర్మిట్, పోస్ట్ స్టడీ ఆర్ ఇండిపెండెంట్. అంటే చదువుకున్న తర్వాత కానీ అక్కడ లోకల్గా చదువుకున్న తర్వాత కానీ లేదా మనం ఇండిపెండెంట్గా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. డ్యూరేషన్ 9 months. ఎలిజిబిలిటీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ హంగేరియన్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మాట్లాడుకున్నట్టు పోస్ట్ స్టడీ అంటే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ from Hungarian institutions or non-EU citizens intending to find employment. ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళందరూ నాన్ EU సిటిజన్స్ కింద వస్తారనమాట. ప్రూఫ్ ఆఫ్ సఫిషియంట్ మీన్స్ ఆఫ్ సబ్స్టెన్స్, మీరు ప్రూఫ్ చూపెట్టాలి మీ దగ్గర డబ్బులు ఉన్నట్టు. హెల్త్ ఇన్సూరెన్స్ చూపెట్టాలి. పిఆర్ పాత్వే త్రూ ఎంప్లాయ్మెంట్ రెసిడెన్స్ పర్మిట్ అనమాట. మీరు అక్కడికి వచ్చిన తర్వాత జాబ్ కొడితే ఎంప్లాయ్మెంట్ రెసిడెన్స్ పర్మిట్ త్రూ మీకు పిఆర్ కూడా వస్తుంది. Hungary is gaining attention due to its affordable lifestyle and rising demand in tech, shared services and engineering. చూడండి, టెక్,
షేర్డ్ సర్వీసెస్ అండ్ ఇంజనీరింగ్లో ఇక్కడ డిమాండ్ బాగా ఉందన్నమాట. Budapest in particular has become a hub for multinational companies with English speaking roles. బూడపెస్ట్ వాళ్ళ క్యాపిటల్ ఉంది కదా, అక్కడ చాలా మల్టీనేషనల్ కంపెనీస్ విత్ ఇంగ్లీష్ స్పీకింగ్ రోల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తున్నారు చూడండి. ఇండియన్ జాబ్ సీకర్స్కి ఏమేం చేయాలి? వెరిఫై ఎలిజిబిలిటీ. మీరు ఫస్ట్ ఎలిజిబిలిటీ చూసుకోండి, పాయింట్స్ చూసుకోండి. గ్యాదర్ అటెస్టెడ్ డిగ్రీ, పాస్పోర్ట్, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, ఇవి చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్, బుక్ ఎంబసీ విఎఫ్ఎస్ స్లాట్. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ బయోమెట్రిక్స్, ఇంటర్వ్యూస్, పే ఫీ, ట్రాక్ స్టేటస్, తర్వాత జాబ్ హంట్ యాక్టివ్లీ. సైమల్టేనియస్గా మీరు ఎప్పుడైతే ఫస్ట్ పాయింట్ 1 స్టార్ట్ చేస్తారో అక్కడి నుండే మీరు పాయింట్ 5 చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ నుండే మీరు జాబ్ హంటింగ్ కూడా ఆన్లైన్లో చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి, ఎక్కడ అసలు జాబు మనం అప్లై చేసుకోవచ్చు అన్నది మనం చూద్దాం. ఇక్కడ ఇంకా హింట్ ఇస్తున్నారు. యూజ్ అ పోస్టల్ డాక్స్ ఓన్లీ, షో 6 to 12 months ఆఫ్ ఫండ్స్ వయా స్టేట్మెంట్స్. 6 months నుండి 12 months వరకు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు చూపెట్టండి. ఒకేసారి డంప్ చేసినట్టు ఇంకొక అకౌంట్ నుండి ఈ అకౌంట్లోకి అలా డంప్ చేసినట్టు చూపెడితే అక్కడ రెడ్ ఫ్లాగ్ అనమాట, అది స్ట్రైట్ అవే రెడ్ ఫ్లాగ్. సో అలాంటివి లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైలర్ EU స్టైల్ CV, యూరోపాస్ CV అనమాట. ఇది ఎలా చేసుకోవాలి అన్నది నేను చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి లింక్డ్ఇన్లో. జింగ్ కానీ లింక్డ్ఇన్లో కానీ, లింక్డ్ఇన్ చాలా ఫేమస్. సో మీరు నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి. నెట్వర్క్ అంటే ఇప్పుడు మీరు ఒక కంట్రీని ఫోకస్ చేస్తున్నారు, జర్మనీ అంటే మీ సెక్టర్లో మీరు ఐటీ అయితే ఐటీ, హెల్త్ కేర్ అయితే హెల్త్ కేర్, మీ సెక్టర్లో ఆ కంపెనీస్ జాయిన్ అవ్వండి. ఆ కంపెనీస్లో పనిచేసే వాళ్ళతో లింక్స్ క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు నెట్వర్క్ ఫామ్ అవుతుందన్నమాట. తర్వాత జర్మన్ A1 కానీ, A2 కానీ, B1 కానీ, అప్ టు B1 అంటే కొంచెం అడ్వాన్స్డ్, అట్లీస్ట్ A2 వరకైనా వచ్చేటట్టు చూసుకుంటే. జర్మన్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ యూరప్. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్లో జర్మన్ కామన్గా వాడుతూ ఉంటారనమాట. సో మీకు జర్మన్ లాంగ్వేజ్ A2 వరకు వస్తే చాలా అడ్వాంటేజ్ అనమాట. సో దాని మీద ఫోకస్ చేయండి. ఫండ్స్ వయా బ్లాక్డ్ అకౌంట్స్ బూస్ట్ అప్రూవల్స్. మీరు ఫండ్స్ని ఇండియన్ అకౌంట్లోనే చూపెట్టవచ్చు, కానీ మీరు బ్లాక్డ్ అకౌంట్ త్రూ చూపెడితే, బ్లాక్డ్ అకౌంట్ అంటే మనము ఆన్లైన్లో ఒక బ్లాక్డ్ అకౌంట్ని యూరోప్లో క్రియేట్ చేసుకొని అక్కడ దాంట్లో అమౌంట్ చూపెడితే మీకు అప్రూవల్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా హైగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనము చాట్ జీపీటీకి వెళ్ళి అసలు ఏజెన్సీస్ ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్గా ఐటీకి, హెల్త్ కేర్కి, అగ్రికల్చర్కి, ఇంకేముంది, ఎడ్యుకేషన్కి కావాల్సిన ఏజెన్సీస్ ఏమైనా ఉన్నాయా అని చూద్దాం. ఓకే, ఓకే, కన్స్ట్రక్షన్ కూడా యాడ్ చేశాను. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇది మనం అడిగింది ఏంటి ఇక్కడ చూడండి. ప్లీజ్ ప్రొవైడ్ టాప్ 10 రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఇన్ యూరోప్ ఫర్ ద ఫాలోయింగ్ సెక్టర్స్: ఐటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్. ఇది ఎంత క్లీన్గా ఇచ్చిందో చూడండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క సెక్టర్లో, ఐటీ సెక్టర్లో 10 ఇచ్చింది, హెల్త్ కేర్లో 10 ఇచ్చింది, టాప్ 10.
ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా 10 ఇచ్చింది, అగ్రికల్చర్ సెక్టర్లో కూడా 10 ఇచ్చింది, ఓకే, కన్స్ట్రక్షన్లో కూడా 10 ఇచ్చింది. సో ఇందులో కామన్ చాలా ఉంటాయి, చూసుకోండి. అడికో అనేది చాలా పెద్దది, సో చాలా కామన్ అనమాట. సో ఐటీ సెక్టర్లో కావాల్సిన వాళ్ళు ఈ టాప్ 10లోకి వెళ్ళి మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే హెల్త్ కేర్ వాళ్ళు ఇక్కడ టాప్ 10లోకి వెళ్ళి చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ వాళ్ళు టాప్ 10లోకి వెళ్ళి చేసుకోవచ్చు, అగ్రికల్చర్ వాళ్ళు ఇక్కడ, కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చాట్ జీపీటీని మీరు ఈ విధంగా యూస్ చేసుకుంటే, అసలు చాట్ జీపీటీ అనేది సచ్ ఏ వండర్ఫుల్ టూల్. దీన్ని మీకు ఇష్టం వచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ అసిస్టెంట్ లాగా. మీరు ఏది అడిగినా సరే అది 90% మీకు ప్రాపర్గా, 100% అని చెప్పను కానీ 90% ప్రాపర్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం సింపుల్గా ఈ ఇన్ఫర్మేషన్ మనం గూగుల్ త్రూ కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా వెబ్సైట్స్ వస్తాయి, ప్రతిదాన్ని వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా మనకి ప్రతి సెక్టర్లో టాప్ 10 అని మనకి క్లియర్గా ఇచ్చింది. అదే మనం బై కంట్రీ అంటే బై కంట్రీ కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఓన్లీ వాంట్ టు సీ టాప్ 10 ఏజెన్సీస్ ఫ్రమ్ జర్మనీ అన్నాం అనుకోండి. చూడండి, టాప్ 10 జర్మనీలో ఉన్న కన్సల్టెన్సీసు, ఏజెన్సీసు మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసింది. సో చూడండి, హేస్ జర్మనీ, మ్యాన్ పవర్ గ్రూప్ జర్మనీ, ర్యాన్సన్ జర్మనీ, అడికో, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మీ దగ్గర 5 పైసలు ఛార్జ్ చేయరు. ఎవరు కూడా వీళ్ళు మీ దగ్గర 5 పైసలు ఛార్జ్ చేయరు. వాళ్ళకి డబ్బులు ఎంప్లాయర్ దగ్గర నుండి వస్తాయి, మీ దగ్గర నుండి రావు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. వీళ్ళకి మీరు సీవీ పంపించే ముందు అయ్యో నా సీవీ పంపిస్తున్నాను వీళ్ళు ఏమైనా డబ్బులు అడుగుతారేమో అలాంటిది ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు సీవీ ఎలా క్రియేట్ చేయాలో చూపెడతాను. ఓకే, ఇక్కడ చూడండి, గూగుల్ డాక్స్. మీకు గూగుల్ డాక్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకోండి. గూగుల్ డాక్స్లో సమ్ మిరకల్స్ చేయొచ్చు, ఎందుకంటే అన్ని రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, వందల కొద్ది టెంప్లెట్స్ ఉంటాయి. దీంట్లో మీరు సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకోవచ్చు, బిజినెస్ కార్డులు క్రియేట్ చేసుకోవచ్చు, లెటర్ హెడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్వాయిసెస్. ఓకే, అలాగే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు మెన్యూస్ కానీ, ఇక్కడ చూడండి మెన్యూస్ కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కానీ చాలా చేసుకోవచ్చు వీటిలో. సో మనం జస్ట్ సివీస్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో సివీస్కి వచ్చాం. ఓకే, ఇక్కడ చాలా రకాలైన సివీస్ వీళ్ళు చూపెడుతున్నారు మనకి. ఓకే, సివీస్లో ఆల్మోస్ట్ 39 టైప్స్ ఆఫ్ సివీస్ ఉన్నాయి. మనకు కావాల్సింది యూరోపాస్ అనమాట. సో దిస్ ఈజ్ యూరోపాస్, దిస్ ఈజ్ హౌ ఆల్ దీస్ ఆర్ యూరోపాస్ సివీస్. సో ఫస్ట్ వన్ మనము తీసుకుందాం, ఓపెన్ చేద్దాం. ఓకే, రైలీ హార్బర్ అని చెప్పేసి ఒక అమ్మాయిది ఇది మనం చూస్తున్నాం అనమాట. మనం ఏం చేస్తాం, మనకు నచ్చింది ఇది. సో యూరోపాస్ సీవీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఉన్న సీవీ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆన్ ద లెఫ్ట్ సైడ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆన్ ద రైట్ సైడ్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఆన్ ద లెఫ్ట్ సైడ్ చూడండి పిక్చర్ ఉంది ఇక్కడ, మనకు కావాల్సిన ఫోన్ నెంబర్స్, మన అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ అన్ని, తర్వాత ఎడ్యుకేషను, మీకున్న స్కిల్స్, రైట్. తర్వాత ఆన్ ద రైట్ సైడ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి, మీ ఆబ్జెక్టివ్స్, రెఫరెన్సెస్, ఇదంతా ప్రొఫెషనల్ హిస్టరీ అనమాట. ఓకే, సో సింపుల్గా, చాలా సింపుల్గా ఈ విధంగా ఉండాలి, పేజీలు ఉండకూడదు. ఓకే, 1, 2 ద మోస్ట్ 2 పేజెస్, ఇంకా చాలా ఇదైతే 3 పేజెస్, కానీ మోస్ట్ 2 పేజెస్ ఉండేలా చూసుకోండి. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే యూస్ దిస్ టెంప్లెట్ అందాం. సో ఇనిషియల్గా ఇది ఏమంటుందంటే టైం తీసుకుంటుంది అనమాట. ఒకసారి టైం అయిపోతే స్టార్ట్ ఎడిటింగ్ అంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. యూజ్ దిస్ టెంప్లెట్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. ఓకే,
చూడండి, నేను మొత్తం ఎడిట్ చేయను, మీకు ఇంతవరకు చూపెడుతున్నాను, మీరు అంత ఈజీగా చేసుకోవచ్చని. జస్ట్ హార్బర్ తీసేసి నేను బార్బర్ అంటాను. ఓకే, జస్ట్ ఎడిట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీరు మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనము సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్ అన్నాం అనుకోండి, డౌన్లోడ్ అవుతుంది. మనకు కావాల్సింది పీడిఎఫ్ ఫార్మాట్. డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేద్దాము. చూడండి, ఎడిట్ చేసాం కదా, మనం నేమ్ ఎడిట్ చేసాము. చూడండి, నేమ్ ఎడిట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా హ్యాపీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ యూ మేక్ యువర్ CV. వెరీ సింపుల్ ప్రాసెస్. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.